జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ పథకంలో భాగంగా 2025 యాసంగి సీజన్కి సంబంధించి రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు కేటాయించి వారికి అందజేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి గీత తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు నంగునూరు మండలానికి 200 ఎకరాలకు ఈ సబ్సిడీ మొక్కజొన్న విత్తనాలను అందజేయడం జరుగుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ పథకంలో భాగంగా సబ్సిడీ మొక్కజొన్న విత్తనాలను పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్తో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ విత్తన సంస్థ ద్వారా విడుదలైన ఎన్ఎస్సి సిటీ 4260 విత్తన రకం 4 కిలోల పరిమాణం గల బ్యాగ్కు 1380 రూపాయలు పూర్తి ధర ఉందని, ఇందుకు సబ్సిడీ 400 రూపాయలు పోను 980 రూపాయలు రైతు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సబ్సిడీ మొక్కజొన్న విత్తనాలు కావాల్సిన రైతులు తమ పరిధిలోని రైతు వేదికలో భూమి పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లతో ఏఈఓలను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. మిషన్ పథకం కింద మన మండలంలో 200 ఎకరాలకు మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఇది ప్రతి క్లస్టర్ లో కూడా అలాట్ చేయడం జరిగింది. మొక్కజొన్న విస్తీర్ణాన్ని బట్టి మనకి అక్కడ డిస్టిక్ నుండి మనకి విత్తనాన్ని పంపిణీ చేయమని అలాట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకి సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం ధర వచ్చి 1380 రూపాయలు. దీనికి సబ్సిడీ 400 పోగా రైతు చెల్లించాల్సిన ధర 980 రూపాయలు ఇచ్చి మన ప్రతి రైతు ఏదైనా ఎంత కావాలనుకున్నా మన ఏఈఓ రైతు వేదికకి వెళ్ళి ఏఈఓ దగ్గరికి వెళ్ళి మీ పట్టా, పాస్బుక్, భూమి ఉందా లేదా అని చూసుకొని రైతులు ఎవరైనా మేము ఈ పంట మొక్కజొన్న వేసుకుంటామనే రైతులందరూ ఈ విత్తనాన్ని వినియోగించుకోవాలని మేము వ్యవసాయ శాఖ నుండి కోరడం జరుగుతుంది.